ఎందుకంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయటానికి దానికన్నా ముందు చాలా కథ ఉంది ఈ రాష్ట్రంలో. ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టండి అని అడిగితే కేసులు, ఎక్కడో ముళ్ళ పొదల్లో పెడుతున్నామని చెప్తే చూస్తానికి వెళ్తే కేసులు, చివరికి ఆ ప్రభుత్వంలో మీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న సన్నివేశాలు, అంబేద్కర్ భావజాలం మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు కోకొల్లులుగా చూశాం. ఈరోజు విజయవాడ నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే స్థలాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పళంగా దాన్ని అమ్ముకొని వారికి అప్పగించాలని కుట్రలు చేస్తే దాని మీద ఎన్నో ఉద్యమాలు జరిగిన నేపథ్యం. అలాంటి ప్రిడామినెంట్ ప్లేస్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్వయాన ఎవ్వరూ అడగకుండా వారికి వారే ఈ కోట్ల ఖరీదు చేసే మహనీయులు నడియాడినటువంటి ఒక గొప్ప ప్రాంతాన్ని, అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకోవటానికి తీర్మానించి ముందుకు రావటం ముదాఫం. తద్వారా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ లేనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహంతో పాటు 81 అడుగుల పెడస్టల్తో 201 అడుగు ఎత్తున్నటువంటి మేలిమైనటువంటి ఉన్నత విలువలతో గొప్ప ఆలోచనతో ప్రతి అడుగు ముఖ్యమంత్రి గారు వెరచి చూసి ఎంత ఖర్చైనా 404 కోట్లకు పైగా వెచ్చించి ఈ భారతావనికి అంకితం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితి ఈ దేశం కాదు ప్రపంచమంతా చూసిన విషయాన్ని ఎవరు మర్చిపోలేము. ఆ విగ్రహానికి ఒక చరిత్ర ఉంది, ఒక మాన్యుమెంట్. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విగ్రహం. ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎవరైనా వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చి విజయవాడ వచ్చి ఈ విగ్రహాన్ని చూడాలని, చూసి తపించాలని, భావితరాల భవిష్యత్తు ఈ విగ్రహం చూస్తే తరతరాలకు ఉపయోగం ఉంటుందని ఒక గొప్ప ఆశను నెలకొల్పినటువంటి పరిస్థితిని చూసాం. మా హృదయం చలించిపోయింది. నాకైతే నేను ఆ విగ్రహానికి రాష్ట్ర మంత్రిగా ఉండి, ఆ విగ్రహ కమిటీ చైర్మన్గా ఉండి దాన్ని ఏర్పాటు చేయటంలో నేను దగ్గరగా చూసా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తపన, అంబేద్కర్ భావజాలం మీద అంకుటమైన ఆయనకున్నటువంటి దీక్ష, పట్టుదల ఎవరైనా శభాష్ అనిపించుకునే విధంగా ఆయన పరిపాలనలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దానిని కూడా లక్షలాది మంది సమక్షంలో అన్వీల్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆ విగ్రహం కూడా కూతవేటు దూరం గవర్నర్ గారి బంగ్లాకు దగ్గరలోనే మున్సిపల్ కమిషనర్ గారి బంగ్లాకు పూర్తి ప్రొటెక్షన్ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ విగ్రహాన్ని నిన్న రాత్రి దుండగులు ప్రభుత్వ అనుమతితో, ప్రభుత్వ అండదండలతో, స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క అండదండలతోనే బాబాసాహెబ్ విగ్రహం మీద పొలుగులతో దాడి చేశారు, గుర్రాపాలతో దాడి చేశారు. ఇది క్షమార్హమైనటువంటి నేరంగా కూడా భావిస్తా ఉన్నా.
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంబేద్కర్ భావజాలం మీద ఉన్నటువంటి ఆలోచనను తెలియపరిచిందని కూడా బాధపడతా ఉన్నా. మాకైతే మేమేమైపోయినా, మమ్మల్ని ఏం చేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహం ఒక ఎస్సీల కోసమో కాదు, ఒక బీసీల కోసమో కాదు, యావత్ భారతదేశ ప్రజానీకానికి బాధ్యత ఉంది, కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా తెలియపరుస్తూ ఉన్నా. ఇలా వదిలేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూలదోసే అవకాశం లేకపోలేదు. దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా బాధ్యత వహించాలని